వ్యాధుల కాలం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీహెచ్ఓ నాగరాజు సబ్ యూనిటర్ ఆఫీసర్ వెంకటయ్య తెలియజేశారు. కృష్ణాపురం గ్రామం నందు ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల నందు రోడ్లపై నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అలాగే ఇళ్ల మధ్యలో పేడ దిబ్బలు ఉంచరాదని, ఊరికి దూరంగా పేడ దిబ్బలను ఉంచాలని కోరారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తాగునీటిని క్లోరినేషన్ చేయాలని సూచించారు. తాగునీటి పరిసర ప్రాంతాల్లో పైప్ లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవసరం ఎంతైనా ఉందన్నారు. కాచి వడపోచిన నీళ్లు మాత్రమే తాగాలన్నారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేసుకోవాలని తెలియజేశారు. సీజనల్ వ్యాధులతో పాటు డయేరియా వ్యాధులపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. ఆరోగ్య శాఖ సిబ్బందికి గ్రామస్తులు సహకరించి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శివశంకర్, ఎంఎల్హెచ్పి ఆయిషా, ఆశా కార్యకర్త లక్ష్మీ ప్రసన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. కింద లేదు సార్, పైన లీక్ అవ్వదు కదా. లీకేజ్ కాకుండా ఉంటుంది. సెక్రటరీ చెప్పండి ఇవన్నీ మరి లీకేజ్ అయితే మళ్ళీ కూడా వాటర్ ఇది అవుతుంది. కాదు, నీళ్లు బాగా వస్తున్నాయి, మట్టి మట్టిగా వస్తున్నాయి. ఒక్కొక్కసారి బాగా వస్తాయి, ఒక్కొక్కసారి ఇసుకొస్తాయి.